వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఢిల్లీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపిన మొకారెక్కే మహిళలు. మహాలక్ష్మి పథకంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ ఆది నాయకురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఉత్తరాలు పంపిన ముకారా-కే మహిళలు. తెలంగాణలో ఎన్నికల సమయంలో మీరు వచ్చి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు, పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా హామీలు అమలు చేస్తలేరని, దేవుళ్ల మీద ఓట్లేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని, మహిళా దినోత్సవం సందర్భంగా వెంటనే ఈ హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో తెలంగాణలోని మహిళలందరూ కలిసి ఢిల్లీలో జన్పథ్ లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంటి వద్ద ఆందోళన చేస్తామని అన్నారు. ఇచ్చోడ మండల్ ముకురాకే నుంచి మాట్లాడుతున్నాం. అందరు మహిళలం కూడి అందరికి 6 గ్యారంటీలు ఇస్తానని హామీ చేశాడు. కానీ ఏ గ్యారంటీ ఏది నెరవేర్చారు? 2,500 ఇస్తాను రైతుల బిడ్డలకు, నా ఇంటి ఆడపడుచులకు అని చెప్పాడు. అది ఎవరికి ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? దానికోసము అందరు ఆడపడుచులు ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఇస్తాడో, రేపు ఇస్తాడో, ఎల్లుండి ఇస్తాడు అని. కానీ ఆయన ఇచ్చుడే లేదు. ఎప్పుడు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు అని ఆశతోని ఎదురు చూస్తున్నాము. ఏ ఆడపడుచుకైనా పెళ్లి అయితే సరే 1 తులం బంగారం 1,16,000 రూపాయలు ఇస్తానన్నాడు. మేమేమన్నా కావాలి అని అడిగినామా? ఆయనకి కొంగు పట్టి అడిగినామా? ఒక అక్కలా, ఒక చెల్లెలా నేను ఒక ఆధారంగా నిలుచుంటానన్నాడు. ఎక్కడైంది అతని హామీ? ఏమైపోయింది? ఎక్కడ ఏ గంగలో కలిసేశాడు? అది తప్పకుండా ఇవ్వాలి. ఈ రోజు అందరికి ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పోస్టులు పంపిస్తాము. వాళ్ళకు ఒకవేళ అది మనకు ఇవ్వకుంటే మేము ఢిల్లీలో వచ్చి తప్పకుండా పోరాడతాము ఆయనతో.